దేవుని సన్నిధికి మించి, వాక్యానికి మించి, ప్రార్థనకు మించి మరొక దాని ద్వారా ఆత్మలో మనం బలపడటం దుర్లభం. మనకిచ్చిన వెండి బంగారాలు మనలను బలపరచలేవు. దేవుడు మనకిచ్చిన ధనధాన్యాలు మనలను బలపరచలేవు. మనం కట్టుకున్న ఇల్లు, సంపాదించిన పొలాలు ఏవి ఆత్మలో మనలను బలపరచలేం. అబ్బా, దేవుడు నాకు ఇల్లు ఇస్తేనా నేను ఎంత ప్రార్థన చేస్తానో అని అనుకుంటాం. నిజమే, దేవుడు ఆ ఇల్లు ఇస్తే ఆ ఇంట్లో ఎంతకాలం దేవుని స్తుతిస్తా, ఇల్లుని బట్టి దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. ఇంటి ద్వారా వచ్చే భక్తి ఉందే, కొన్న పొలం ద్వారా వచ్చే భక్తి ఉందే, కడుపున పుట్టిన పిల్లల ద్వారా వచ్చే భక్తి ఉందే, స్టవ్ మీద పాలు పెడితే పుసమని పొంగుతాయి కదా, ఆ భక్తి పాల పొంగు లాంటి భక్తి. ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. ఎంత కొత్త ఇల్లు అయినా నెల రోజుల తర్వాత పాత ఇల్లు అయిదిగా. ఏమా, జీవితాంతం కొత్త ఇల్లు అయి ఉంటుందా? ఎంత కొత్త ఇల్లు అయినా సంవత్సరం తర్వాత పాత ఇల్లు అయిపోద్ది కదా. అందుకని నేను వెండి బంగారాలు ఏవి మనల్ని బలపరచలేవు. దేవుని సన్నిధి, కన్నీటి ప్రార్థన తప్ప మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే శక్తి ప్రపంచంలో మరి దేనికి లేదు. నా చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఆశీర్వదించడమే కాదు, మీ అన్నగా, మీ తండ్రిగా, మీ కొడుకుగా, మీ సహోదరుడిగా ఈ ప్రార్థన బలిపీఠాన్ని జీవితాంతం కాపాడుకుంటూ కొనసాగించండి. ఎందుకు మనం ఇంత ప్రార్థన చేయాలి? ఎందుకు పదే పదే దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఇలా మొరపెడుతూ ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయాలి? మంగళవారం ప్రార్థన ఉంటుంది, బుధవారం బైబిల్ స్టడీ ఉంటుంది, ప్రతి శనివారం ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఎందుకు ఇలా సంఘంగా సమకూడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలో ఒక్క 4 విషయాలు చూడండి. పరమగీతాలు 7వ అధ్యాయం 4వ వచనం. 7వ అధ్యాయం పరమగీతాలు చివరి మాట నాతో కలిసి చెప్పండి. నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానము. అందరూ నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి. నీ నేత్రములు హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానము. యేసుక్రీస్తు వారు ఈ స్థలంలో, అంటే ఒక మాటలో చెప్పాలంటే, తాను వివాహం ఆడబోయే పెండ్లి భార్య అందాన్ని గురించి వివరిస్తూ, సంఘం యేసుక్రీస్తు వారు వివాహం ఆడబోయే ఆయన పెండ్లి భార్య, ఆ పెండ్లి భార్య అందాన్ని గురించి వివరిస్తూ, అదిగో హెష్బోను పట్టణం ఉందే, అది జనపూర్ణమైన పట్టణం. ఎందుకు జనపూర్ణమైన పట్టణంగా ఉందంటే, ఆ పట్టణానికి 2 వైపులా 2 తటాకాలు ఉన్నాయి. ఏమున్నాయట? తాటాకులు కాదు, స్పష్టంగా చెప్పండి. తాటాకులు కాదు, తటాకాలు ఉన్నాయి. తటాకాలు అంటే చెరువులు అని అర్థం. ఆ చెరువుల నిండా ఎప్పుడు నీళ్లుండేవి అంటాడు దేవుడు. ఆ చెరువుల నిండా ఎప్పుడు నీళ్ళు ఎలా ఉన్నాయో, నీ కళ్ళను చూసినప్పుడల్లా నీ కళ్ళు కన్నీళ్లతో నిండుకున్నాయి అంటాడు. హెష్బోను ప్రాంతంలో ఉన్న ఆ 2 చెరువులు ఎప్పుడు చూసినా నీళ్లతో ఎలా నిండుకున్నాయో, మనల్ని వివాహం ఆడబోయే మన పెండ్లి భర్త, మన ఆరాధ్య దైవం నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు, నన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు? ఒక మాటలో చెప్పాలంటే, జెర్మియా ఎప్పుడు నిలవబడి ప్రసంగం చేస్తూ ఉండాలి, అది నేను చూడాలి. నో. రమేష్ బ్రదర్ ఎప్పుడు నిలవబడి పాటలు పాడాలి, నేను అలా చూడాలి. నో. చైతన్య బ్రదర్ ఎప్పుడు కీబోర్డు కొడతా ఉండాలి, టొయ్యం 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 అంట అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వాలి, అట్లా నేను చూడాలి. నో. ఎబినేజర్ అన్న అక్కడ పరిచర్య ఇక్కడ పరిచర్య అని మోకాళ్ళ నొప్పి అయినా అటు ఇటు పరిగెత్తుతూ ఉండాలి, నేను అలా చూడాలి. అవి చూడాలి. దానికి మించి నీ ప్రాణప్రియుడు నిన్ను నన్ను చూడాలనుకున్న కోణం ఏంటో తెలుసా? నిన్ను చూసినప్పుడల్లా నీ కళ్ళు కన్నీటి ఓటతో నిండుకోవాలి. ఆ 2 చెరువుల నిండా నీళ్లుండేవి గనుక, నా వైపు చూడండి, జలపూర్ణమైన తటాకాలు అక్కడ ఉన్నాయి గనుక ఆ పట్టణం
జనపూర్ణమైన పట్టణమైంది. మరొకసారి చెప్తాను, జలపూర్ణమైన తటాకాలు ఆ పట్టణంలో ఉన్నాయి గనుక మీరు ఎరుగుదురు. జలం ఎక్కడుంటుందో జనం అక్కడ పరుగు పరుగున బ్రతకటానికి వస్తారు. అమ్మా, ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ దేవుని దగ్గర కోరుకోవలసిన వరం, యేసయ్యా నన్ను మీరు ఎప్పుడు చూసినా నా కళ్ళు కన్నీటి ఓటుతో నిండుకోవాలి. నశించిపోతున్న ప్రజల కొరకు, మారిపోతున్న శరవేగంగా మారిపోతున్న పరిస్థితుల కొరకు మీ సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించే కృప నాకు దయచేయి. నీళ్ళు ఎక్కడుంటాయో నీళ్ళున్న స్థలాలు పచ్చగా ఉంటాయి. మీరు ఏ ప్రాంతమైనా చూడండి, కొన్ని ప్రాంతాలు ఎడారిగా ఉంటాయి. ఎందుకు ఎడారిగా ఉన్నాయి? నీరు లేదు. ఎందుకు ఈ ప్రాంతాలు ఇంత డ్రైగా ఉన్నాయి? జలం లేదు. జలము ఏ ప్రాంతంలో ఉంటుందో, నీరు ఏ ప్రాంతంలో ప్రవహిస్తాయో ఆ ప్రాంతాలు ఎప్పుడు చూసినా అన్నాను గట్టిగా, ఎట్లా ఉంటాయి? నా ప్రార్థన, ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మన కుటుంబాలన్నీ యేసు నామం పేరిట పచ్చగా ఉండునుగాక, మన పిల్లలు పచ్చగా ఉండునుగాక, మన వ్యాపారాలు పచ్చగా ఉండునుగాక, మనం అడుగుపెట్టిన ప్రతి స్థలం యేసు నామములో పచ్చగా ఉండునుగాక. అలా పచ్చగా ఉండాలంటే అమ్మయ్య 21 దినాలు ఉపవాస ప్రార్థనలు అయిపోయినాయి, మరలా వచ్చే సంవత్సరం 21 దినాలు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి కదా, అప్పుడు వెళ్తా ప్రార్థనకి అని అంటే కుదరదు. ప్రతి శనివారం ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. తల్లి 21 దినాలు కంటిన్యూస్గా వచ్చారే, వారంలో ఒక్కరోజు 21 దినాలు కంటిన్యూస్గా వచ్చారే, 21 దినాలు కంటిన్యూస్గా రావటానికి మనకు అనుకూలత దొరికినప్పుడు వారంలో ఒక రోజు రావటానికి మనకు అనుకూలత ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి శనివారం మందిరానికి రండి. ప్రభు చిత్తమైతే 1 గంట దాకా ఎందుకు, వారానికి ఒక రోజు కాబట్టి ఇంకెక్కువసేపు దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేద్దాం. నీవు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తే నీ కన్నీటి ప్రార్థన ద్వారా అనేకులు బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఓ భక్తుడు ఇలా అంటాడు, ఆయన ఒక ప్రార్థనాత్మ కలిగిన దైవజనుడు. వాక్యం చెప్పే ప్రత్యక్షత ఆ దైవ సేవకుడికి దేవుడు ఇవ్వలేదట. వాక్యం చెప్పే ప్రత్యక్షత ఎందుకో కొంతమందికి దేవుడు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళని ఇంకో కోణంలో దేవుడు వాడుకోవాలనుకుంటాడు. వాక్యం చెప్పేవాడే గొప్ప సేవకుడు? నో, వాక్యం చెప్పేవాడి కంటే ప్రార్థించేవాళ్ళు మరి గొప్ప సేవకులు అవుతారు. మీరు ఎరుగుదురా? యుద్ధం చేసేవాడికి ఎంతో, సామాగ్రి దగ్గర కావలా ఉండేవాడికి కూడా, నిలవబడి ప్రసంగించే సేవకుడికి పరలోకంలో ఎంతటి ప్రతిఫలం ఉంటుందో ఆ సేవకుడిని దేవుడు బలపరుచున్నట్లుగా ప్రార్థించే ప్రతి బిడ్డకు కూడా దేవుడు అంతే ప్రతిఫలం ఇస్తాడు. కాకపోతే వేదిక మీద మేము కనపడతాం, ప్రార్థనా పరుడు వేదిక మీద కనపడడం. ఈ లోకంలో ఘనత పొందినోడు పరలోకంలో ఘనత పొందడం, ఈ లోకంలో ఘనత దొరకనోడికి అంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత నాకంటే ఇహలోకంలో మేము ఘనత పొందొచ్చు, కానీ ఇది నేను పైకి కంటి తుడుపుకనే మాట కాదు. పరలోకానికి వెళ్ళిన తర్వాత మాకంటే మీరు ఎక్కువ ఘనత పొందుతారు, నిశ్చయం ఇది. సరే, అలాంటి మంచి ప్రార్థనా పరుడి దైవజనుడు. ఆ దైవజనుడు ఒక చోట కూర్చొని నశించిపోతున్న ప్రజల కొరకు, దారి తప్పిపోతున్న యువత కొరకు, చల్లాచెదురైపోతున్న సంసారాల కొరకు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాడట. ఆయన ఏడుస్తూ ఉంటే అలంకారప్రాయంగా, అంత కన్నీళ్ళు వచ్చాయా అనకండి, అలంకారప్రాయంగా ఏడుస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే కళ్ళమటి నీళ్లు అలా ప్రవహించి ఒక చిన్నపాటి చెరువు అయిందట. ఎప్పుడైతే చెరువు ఏర్పడిందో ఆ చెరువు లోపట సమస్త జీవరాశులు బ్రతకటం ప్రారంభించాయి. చేపలు, కప్పలు, రకరకాల జీవరాశులు ఆ చెరువులో బ్రతుకుతున్నాయి. విచిత్రం, ఎక్కడెక్కడున్న పక్షులన్నీ ఇక్కడ చెరువు ఉంది, సమస్త జీవరాశులు ఉన్నాయి, నీళ్లున్నాయి అని తెలుసుకొని ఎక్కడెక్కడో పక్షులు ఆ చెరువు దగ్గరికి వచ్చాయట. మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతం పచ్చగా ఆహ్లాదకరంగా మారిపోయిందట. ఒకనొక రోజు ఎందుకు ఈ దైవ సేవకుడు మునుపు ప్రార్థన చేసినట్లుగా ఇప్పుడు ప్రార్థన చేయకుండా, మునుపు ఏడ్చినట్లుగా ఏడవకుండా, అలాగే మౌనంగా
ఆ ప్రార్థనా స్థలంలో చెట్టు కింద కూర్చొని మౌనంగా ఉన్నాడట. క్రమక్రమంగా చెరువు ఎండిపోవటం స్టార్ట్ అయింది. నీళ్ళు ఇంకిపోవటం స్టార్ట్ అయ్యాయి. పక్షులు అక్కడి నుంచి దూరం అయిపోవటం ప్రారంభించాయి. ఆ చెరువు లోపల ఉన్న జీవరాశులు రేపో ఈరోజు అవి చచ్చిపోయేటట్లున్నాయి. ఒకానొక సందర్భంలో ఆ చెరువులో ఉన్న జీవరాశులన్నీ అలా మెల్లిగా నడుచుకుంటూ ఈ చెట్టు కింద ప్రార్థనలో ఉన్న దైవ సేవకుడి దగ్గరకు వచ్చి ఇలా అంటా ఉన్నాయట, దైవజనుడా, మరలా ఏడవా, మరలా నువ్వు కన్నీళ్లు గార్చువా, ఈ మధ్య మీరు కన్నీళ్లు గార్చడం ఆపేశారు. దైవజనుడా, మరలా రోదిస్తూ ప్రార్థన చేయరా, మరలా కన్నీళ్లు కార్చరా అని అంటా ఉంటే దైవజనుడు కళ్ళు తెరిచి చూశాడు. ఏంటి, ఎందుకు కన్నీళ్లు గార్చమంటున్నారు, ఎందుకు రోధించమంటున్నారు? మీ కన్నీటి చుక్కలు మాకు జీవాన్ని పోస్తూ ఉన్నాయి. మీరు ఏడుస్తూ ఉంటే మీరు కార్చిన ఆ కన్నీటి ధారల ద్వారా మేము బ్రతుకుతూ ఉన్నాం. దైవజనుడా, నువ్వు ఏడవటం ఆపేస్తే మేము చచ్చిపోతాం. మీ ప్రార్థన మాకు జీవాన్ని పోస్తూ ఉంది. మీ ప్రార్థన, మీ విజ్ఞాపన మా నాసిక రంధ్రాల్లో ఊపిరి పోస్తూ ఉంది. ప్రార్థన చేయటం ఆపకయ్యా, నువ్వు ప్రార్థన చేయటం ఆపేస్తే మాకు మరణం అడుగు దూరంలో ఉంటుంది. ప్రార్థన చేయటం ఆపకయ్యని ఆ జీవరాశులన్నీ ఆ దైవజనుడి దగ్గర మొరపెట్టాయట. మీకు తెలుసా, ఈ 21 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా లక్షల కుటుంబాలు బ్రతికించబడటానికి దేవుడు సహాయం చేశాడు. కొన్ని కళ్ళతో చూసాం, మరికొన్ని కళ్ళతో మనం చూడలేకపోయినా మీరు 14వ తారీఖు రాత్రి చూశారు కదా, యుఎస్ నుంచి మన లైవ్ చూసే శైలజా రెడ్డి అని ఒక చెల్లి మెసేజ్ పంపించారు. 6వ తారీఖు రాత్రి ట్రంప్ గారి కొరకు ప్రార్థన చేశాం. 7వ తారీఖు ఆ భక్తుడిని మరణంలో నుంచి దేవుడు జీవానికి దాటించాడట. 2 హెలికాప్టర్లు సమంగా దగ్గరగా వస్తున్నాయట. ఏమాత్రం అదిగో ఆ సహోదరి పంపించింది, అయ్యా నేను అమెరికా నుండి ఈ ప్రార్థనలో పార్టిసిపేట్ చేశా, మా దేశం కొరకు ట్రంప్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఎంతో సంతోషపడ్డా. ఆ తెల్లారిన తర్వాతే మరణంలో నుంచి ట్రంప్ గారు తప్పించబడ్డారు. నేను అప్పుడు అనుకున్నాను, రాత్రి మేము చేసిన ఉపవాస ప్రార్థన వ్యర్థము కాలేదు. మనం అనేకులను బ్రతికించుదాం రండి. మనం బ్రతుకుతూ మన కన్నీటి ప్రార్థన ద్వారా అనేకులకు జీవం పోద్దాం రండి. ట్రంప్ గారిని కాపాడటానికి మనం అమెరికా దేశానికి వెళ్ళి కాపాడగలమా? మోడీ గారిని కాపాడటానికి ఢిల్లీ వెళ్ళి మనం కాపాడగలమా? ఎక్కడే ఉండి నువ్వు కాచే కన్నీటి చుక్కల ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రార్థన ద్వారా మనం కాపాడగలుగుతాం. అందుకని దేవుడు అంటాడు, ఆయన వివాహం ఆడబోయే తన పెండ్లి భార్యను చూసి నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానము అంటాడు. ప్రతి దినం ఉదయం లేవటంతో కనీసం ఒక్క చుక్క కన్నీటి బొట్టుతోనైనా యేసయ్య పాదాలు తడపకుండా ప్రార్థన గదిలో నుంచి లేవద్దు. ఇంకొకసారి చెప్తున్నాను, ఉదయం లేవటంతో నీ ప్రార్థన ఎప్పుడు యాంత్రికంగా చేసుకోకు. హడావుడి ప్రార్థనకి ఎప్పుడు అలవాటు పడుకో. ప్రభా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అని అంటారే, ఆత్రపు ప్రార్థన ఎప్పుడూ చేయకు. మోకరించావా, లేదు కూర్చున్నావా, కనీసం ఒక్క చుక్క కన్నీటి బుట్టైనా యేసయ్య పాదాల మీద రాల్చి ఆ ప్రార్థన గదిలో నుంచి బయలుదేరు. జీవం నిన్ను వెంటాడటం ప్రారంభిస్తుంది. జీవం నిన్ను వెంటాడటం ప్రారంభిస్తుంది. ఆ ప్రార్థన మహిమ యేసు నామములో మనలను వెంటాడును గాక. మనలను వెంటాడటం అనేకులకు జీవాన్ని పోయటం మాత్రమే కాదు. బైబిల్లో ఒక అద్భుతమైన మాట దైవజనులు రాజశేఖర గారు దీని గురించి ఒక అద్భుతమైన వివరణ ఇచ్చారు. చూడండి, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. మూడు 18 చివరి మాట నాతో కలిసి చెప్పండి. యోదా నదులన్నిటిలో స్వరం ఎత్తాలి. యోదా నదులన్నిటిలో నీళ్లు పారును,
నీటి ఓట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి. నీటి ఓట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. ఈ నీటి ఓట ఎక్కడి నుంచి ఉబుకుతుందట? ప్రవహిస్తుంది కాదు. ఏమని రాస్తుంది? అబ్బా, వాడి కళ్ళల్లో నుంచి నీళ్లు ఎట్లా ఉబుకుతున్నాయో చూడు అని అంటామే. అదిగో ఆ ఓటలో నుంచి ఆ ఓటలో నుండి నీళ్ళు ఎట్లా ఉబుకుతున్నాయో చూడు అని అంటామే. నీటి ఓట ఉబుకుతూ పారుతుందట. ఎక్కడి నుంచి ఉబుకుతుంది అనండి గట్టిగా, స్వరం ఎత్తాలి. ఎక్కడి నుంచి ఉబుకుతుంది? యెహోవా మందిరంలో నుంచి ఉబుకుతుంది. ఏది యెహోవా మందిరం? ఒకటి కట్టబడిన ఈ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్, ఇదొకటి దేవుని మందిరం. రెండవ దేవుని మందిరం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు దేవుని మందిరం అయి ఉన్నారు. అంటాడు కదా పౌలు గారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా అంటాడు. నేను చెప్తా కదా, దిస్ ఈజ్ ఫిక్స్డ్ టెంపుల్. ఇది ఫిక్స్డ్ టెంపుల్. వీఆర్ ద మూవింగ్ టెంపుల్ ఆఫ్ గాడ్. మనం కదిలే దేవాలయాలం. ఇది కదిలే దేవాలయం. ఇది కదలని దేవాలయం. కదలని దేవాలయములో నుండైనా కదిలే దేవాలయములో నుండైనా ఎప్పుడు కన్నీటి ఓట ఉబుకుతూ పారాలి. ఉబుకుతూ పారాలి పిల్లలో. కన్నీటి ఓట ఎప్పుడు ఉబుకుతూ పారాలి. ఈ కోణంలో నిన్ను చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కోణంలో ప్రతి క్రైస్తవ తల్లిని బోధించే నాలాంటి బోధకులను, సేవకులను ఈ కోణంలో దేవుడు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. అలా కన్నీళ్లు ఉబుకుతూ ప్రవహిస్తూ ఏ లోయను తడిపిందట? ఇంకోసారి పెద్దగా చెప్పండి. షిత్తీము అని అంటే తుమ్మ చెట్లు. మీ అందరికీ తెలుసు తుమ్మ చెట్లు. షిత్తీము లోయలో తుమ్మ చెట్లు ఉండేవి. ఆ తుమ్మ చెట్లను దేవుడు తడుపుతున్నాడట. ప్రపంచంలో ఎవరైనా తుమ్మ చెట్టుకు పైపుతో నీళ్లు పట్టడం చూసారా? టమాటా చెట్టుకు నీళ్లు పడతారా లేదా? మామిడి చెట్టుకు నీళ్లు పడతారా లేదా? సపోటా చెట్టుకు నీళ్లు పడతారా లేదా? పెద్దగా చెప్పాలా? ఎవరైనా పైప్ పట్టుకొని తుమ్మ చెట్టుకు నీళ్లు పడుతుంటే అబ్బా అపరమేద జ్ఞానవంతుడు అని అంటావా? చూసి రే పిచ్చోడా, తెక్కలోడా, తుమ్మ చెట్టుకు నీళ్లు పడతావేంట? దాంతో ఉపయోగం ఏంటి? మీకు తెలుసా, ఇక్కడ తుమ్మ చెట్టుకు నీళ్లు పడుతుంది పిచ్చోడు కాదు. ఇక్కడ తుమ్మ చెట్టుకు నీళ్లు పడుతుంది పిచ్చోడు కాదు. యెహోవా మందిరములో నుండి బయలుదేరిన నీటి ఓట చేత ఆ తుమ్మ చెట్టు తడపబడుతుంది. తుమ్మ చెట్టు దేని గుర్తో తెలుసా? పాపాత్ముడైన మనిషి గుర్తు. నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని ఆరాధించే ఒక అన్య జనాంగానికి తుమ్మ చెట్టు గుర్తుగా ఉంది. అయ్యా, తుమ్మ చెట్టు పాపాత్ముడైన మనిషికి ఎలా గుర్తు? ఎలా గుర్తు? నా వైపు చూడండి. ఎలా గుర్తు? తుమ్మ చెట్టు నిండా ఏ ఉంటాయి? కొంచెం గట్టిగా. తుమ్మ చెట్టు నిండా ముళ్ళుంటాయి. పాపం చేసే ప్రతి వాడు ముళ్ళు లాంటి వాడే కదా. తాగుబోతు భర్త భార్యకు ముళ్ళు కాదా? గయ్యాలితనం కలిగిన భార్య భర్తకు ముళ్ళు కాదా? నిజదేవుడు ఎవరో తెలియక నిర్దేవులను ఆరాధించే వ్యక్తి ముళ్ళు లాంటి వాడు కాదా? అవిధేయులైన పిల్లలు, తల్లిదండ్రుల మాటకు తిరుగుబాటు చేసే పిల్లలు తల్లిదండ్రులకు ముళ్ళు లాంటి వాళ్ళు కాదా? నేను పేర్లు వివరాలు చెప్పలేను, కానీ నాకు ఆ చెల్లి కనపడిన వెంటనే మీకు ఈ మాట చెప్పాలనుకున్నా. చాలా కష్టపడి ప్రయాసపడి దరిదాపుగా 40 లక్షల రూపాయలు అప్పు చేసి బిడ్డ చదువుకుంటాడు, వాడు బాగుపడతాడని, ఇక అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను, 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాడు బాగుపడతాడు, పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోతాడు అని చెప్పి వేరే స్థలానికి పంపిస్తే తల్లి తండ్రి కష్టపడి పంపించిన డబ్బుతో వాడు జల్సాలు చేస్తా మెట్టుకు ఒక ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఉద్యోగం సంపాదించుకున్నాడు కానీ తల్లి 40 లక్షల రూపాయలు అప్పు చేసి పంపించింది కదా, రే వడ్డీ కట్టలేకపోతున్నాను రా, చావాలో బ్రతకాలో అర్థం కావట్లా, నా ఒక్కదాన్ని రెక్కల కష్టంతో చావాలో బ్రతకాలో అర్థం కావట్లా,
నువ్వు పలానా స్థలానికి వెళ్ళి నీ సంవత్సరాలు అవుతుంది కదరా, రే నీకు వచ్చే జీతంలో కొంతైనా డబ్బులు పంపించరా, అప్పులు తీర్చుకుంటారా, అప్పులోళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదురా అని అంటే కొడుకన్నాడట, ఇంకొకసారి డబ్బులు నన్ను అడిగితే చెప్పు తీసుకొని కొడతానే నేను, చెప్పు తీసుకొని కొడతా. ఎవరిని? కన్నగర్భాన్ని. అలాగని ఆ కన్నగర్భం ఏమైనా విచ్చలవిడిగా బ్రతికిందా? పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేసిందా? ఆ పేద స్థితిలో ఆ తల్లి తిని తినక అల్లాడిపోతా, ఆ పేద స్థితిలో దయనీయ స్థితిలో ఫలానా దేశానికి వెళ్తే మా బిడ్డ బాగుపడతాడు, వాడు గొప్ప స్థితిలోకి వస్తాడు, స్థితిమంతుడు అవుతాడని అక్కడ అప్పు తెచ్చి ఇక్కడ అప్పు తెచ్చి 40 లక్షల రూపాయలు అప్పు తెచ్చి వీడు ఎంఎస్ చదువుకొని గొప్పడైపోతాడని ఆ దేశం పంపిస్తే స్థిరపడ్డాడు, ఉద్యోగం వచ్చింది, డబ్బులు సంపాదిస్తా వ్యసనాలకు బానిసైపోయి, రే వడ్డీ కట్టాలి పంపరా అంటే డబ్బు అడిగితే చెప్పుతో కొడతా. అయ్యో వాడు అట్లా అన్నాడా? మంచిదే, మనుషులుగా ఆ బాధను వ్యక్తపరచడం మంచిదే. అలాంటి ముండ్ల చెట్ల లాంటి వ్యక్తుల కొరకు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించే ప్రార్థన పరులు సంఘంలో నుంచి లేవాలి. వారి కొరకు రోధించే వాళ్ళు సంఘంలో నుంచి లేవాలి. ఇప్పటి వరకు మనం ప్రార్థన చేస్తూ వచ్చాం కదా, యెహోవా మందిరములో నుండి కన్నీటి ఓట బయలుదేరి ఏ చెట్లను తడిపింది? తుమ్మ చెట్లను తడిపింది. అద్భుతం తెలుసా? ఆ తుమ్మ చెట్లను తడపటాన్ని బట్టే పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారం ప్రాకారాన్ని దేనితో కట్టారు? తుమ్మ చెక్కతోనే. బలిపీఠాన్ని దేనితో కట్టారు? తుమ్మ చెక్కతోనే. ధూపవేదికను దేనితో కట్టారు? తుమ్మ చెక్కతోనే. వింటున్నారా? సముఖపు రొట్టెల బల్ల దేనితో కట్టారు? తుమ్మకర్రతోనే. సర్వలోకనాథుని నిబంధన మందసాన్ని దేనితో నిర్మించారు? తుమ్మకర్రతోనే. ఒకప్పుడు ఎక్కడో షిత్తీము లోయలో ఉన్న ఆ తుమ్మ చెట్టు నరకబడి దేవుని మందిరానికి తేబడింది. ఎందుకు దేవుని మందిరానికి తేబడిందో తెలుసా? ఆ మందిరములో నుండి కన్నీటి ఓట బయలుదేరింది కనుక. మీకు తెలుసా? విశ్వసించండి, ఈ 21 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా హైదరాబాదులో ఉన్న తుమ్మ చెట్లన్నీ మన మందిరానికి రాబోతా ఉన్నాయి. హైదరాబాదులో తుమ్మ చెట్లు ఎక్కువ, ఒలివ చెట్లు ఎక్కువ. హైదరాబాదే కాదు, ప్రపంచం అంతా తుమ్మ చెట్లు బ్యాచే ఎక్కువ. మన ప్రార్థన వ్యర్థం కాదు. రాగల కాలంలో ఇదే స్థలంలో 5వ ఆరాధన కూడా మనం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు? మందిరంలో నుంచి కన్నీటి ఓట బయలుదేరింది కదా. ఎందుకు దేవుడు వ్యర్థం చేస్తాడు? ఈ కన్నీటి చుక్కలు దేవుడు ఎందుకు వ్యర్థం చేస్తాడు? నీ కన్నీటి ప్రార్థన ప్రవాహం ఆ తుమ్మ చెట్ల లాంటి వ్యక్తులను దర్శించి దేవుని వాక్యం చేత నరకబడి ఏ మందిరంలో నుంచి కన్నీటి ప్రవాహం బయలుదేరిందో అదే మందిరానికి నశించిపోతున్న ఆత్మలు ప్రవాహములుగా రావటానికి నిశ్చయంగా దేవుడు కృప చూపిస్తాడు. ఆమేన్. మందిరానికి నడిపించబట్టమేనా? నడిపించబడిన తర్వాత అవి మందిరానికి ఏమైపోతాయో తెలుసా? ప్రాకారం అయిపోతాయి. జానబాబు అన్న వచ్చాడా? జానబాబు అన్న ఒకప్పుడు తుమ్మ చెట్టు, రంగే కాదు మందే తుమ్మ చెట్టు బ్యాచే. ఒకసారి అన్న చెప్పారు, బ్రాందీ షాపులో కూర్చొని తాగుతూ ఉన్నాడంట. ఇప్పుడు నాయన బ్రాందీ షాపులో కూర్చొని తాగుతూ ఉంటే బాబన్న సరిగ్గా అక్కడే నిలవబడి బ్రాందీ షాపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్నాడట, జానన్న నాకు కూడా గ్లాసు పోయి అన్నాడంట. జానన్న పోసావా? మందంతా తుమ్మ చెట్టు, జానన్నే తుమ్మ చెట్టు, మేము మాత్రం ఒలీవ చెట్టు అనుకోకండి. ఇదంతా తుమ్మ చెట్లు బ్యాచే. దేవుడు సువార్త ద్వారా నరికి దేవుని వాక్యం చేత దర్శించి ఈరోజు ప్రభు మనలను మందిరానికి తీసుకొచ్చి మందిరాన్ని కాపాడే ప్రాకారాలుగా దేవుడు మనల్ని నిలవబెట్టాడు. దేవుని కొరకు బలైపోయే బలిపీఠాలుగా నోవా తుమ్మ చెట్లు సంఘానికి అధ్యక్షుడు. చూపించండి తమ్ముడా, ఒక మాట. తుమ్మ చెట్లు సంఘానికి ప్రెసిడెంట్. ఆ అసోసియేషన్ ఎక్కడుందో నన్ను అడగొద్దు.
మీకు కావాలంటే డీటెయిల్స్ ఇస్తా. ఇదంతా తుమ్మ చెట్ల బ్యాచ్. మన కొరకు ఎవరు ప్రార్థన చేశారో, ఏ దైవజనుడు ప్రార్థించాడో, ఎవరు కన్నీళ్లు గార్చారో వారి కన్నీటి ప్రార్థన ప్రవాహమే ఈ తుమ్మ చెట్టుని ఈరోజు దేవుని సంఘాన్ని మోసే నిబంధన మందసంగా దేవుడు మార్చాడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. 21 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా మీ కళ్ళతో, మన కళ్ళతో చూడబోతా ఉన్నాం. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలలో ఉన్న తుమ్మ చెట్లన్నీ ప్రవాహములాగా మందిరానికి వచ్చి వారు బలిపీఠాలుగా మార్చబడుదురుగాక, ప్రార్థించే ధూపవేదికలుగా చేయబడుదురుగాక, సువార్తను పంచిపెట్టే సముఖపు రొట్టెల బల్లగా యేసు నామములో దేవుడు వారిని ప్రతిష్ఠించునుగాక. అంతటితో ఆకుండా వారు కూడా మాకులాగా సేవ చేసే దైవజనులుగా దేవుడు తన మహిమ కొరకు నిలవబెట్టునుగాక. అయితే దేవుడు అలాంటి కార్యం చేయాలంటే అగైన్ 21 దినాల ఉపవాస ప్రార్థన అయిపోయింది. నో, ఈ మంట నిత్యము మండుతూ ఉండాలి. ఈ మంటను నిత్యము మనం కొనసాగించే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. మాసాంతర కూటం తలే, మాసాంతర కూటం పరుగున రండి. శనివారం ఉపవాస ప్రార్థన పరుగున రండి. మంగళవారం పగటిపడి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. రాగలిగిన బిడ్డలందరూ దేవుని సన్నిధికి రండి. మన మందిరంలో నుండి కన్నీటి ఓట బయలుదేరితే తుమ్మ చెట్లను దర్శించి ఆ తుమ్మ చెట్లనే రాగల కాలంలో మందిరంలో ప్రాకారాలుగా దేవుడు మార్చును గాక. అటుగా చెప్దాం ఆమేన్. రైట్. ఎందుకు మనం ఇంత కన్నీటి ప్రార్థన చేయాలి? ఎందుకు మనం కన్నీటి ప్రార్థన చేయాలి? ఈ కన్నీటి ప్రార్థన మన బ్రతుకులో ఏం చేస్తుంది చూడండి. అపోస్తులైన పౌలు వారు అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం నుంచి 31వ వచనం వరకు. నాతో కలిసి చెప్పండి. దేవుడు తన స్వరక్తమిచ్చి, పెద్దగా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. 29, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. 30, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుషులు మీలో నుండే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు, కొంచెం పెద్దగా చెప్పండి, నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. చేతులెత్తి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకసారి ఈ మాట మీరు ఆలోచించండి. పౌలు గారు అంటాడు, నేను వెడలిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలోకి వస్తాయి. నేను వెడలిపోయిన తర్వాత వంకర మాటలు మాట్లాడేవారు మీలో నుంచే బయలుదేరుతారు. నేను వెళ్ళిపోయిన తర్వాత వస్తారు అని అన్నాడు. నేనంట, పౌలా, మరి నువ్వు ఉన్న దినాల్లో రాలేదా? ఇంకొకసారి వాక్యాన్ని ఇట్లా క్వశ్చన్ చేస్తా ఆలోచించండి. పౌలా, మరి మీరున్న దినాల్లో వంకర మాటలు మాట్లాడే వాళ్ళు రాలేదా? రాలా. క్రూరమైన తోడేళ్ళు సంఘంలో ప్రవేశించి సంఘాన్ని చేల్చలేదా? చేల్చలా. నీ ఉన్న దినాల్లో ఎందుకు చేల్చలా? వంకర మాటలు మాట్లాడేవాళ్ళు ఎందుకు సంఘంలో నుంచి బయలుదేరలా? నేనున్న దినాల్లో ఎందుకు జరగలేదు తెలుసా? నేను ఉన్న దినాల్లో 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించేనే ఆ కన్నీటి ప్రార్థన సంఘాన్ని కాపాడుతూ వచ్చింది. ఆ కన్నీటి ప్రార్థన సంఘాన్ని కాపాడుతూ వచ్చింది. అక్కడ ఒక మాట అంటాడు, దీనిని జ్ఞాపకము చేసుకొని అనండి. ఆ మాట తర్వాత దీనిని జ్ఞాపకము చేసుకొని
ఇంకొంచెం పెద్దగా చెప్పండి రా తల్లి. ఓ తల్లి, కొంచెం పెద్దగా చెప్పండి. దీనిని జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండు. దేన్ని జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండాలి? పౌలు తనున్న దినాల్లో 3 సంవత్సరాలు రాత్రి మగళ్ళు సువార్త ప్రకటించాను అనలా, పరిచర్య చేశాను అనలా. అవన్నీ సేవకు అవసరమే. కానీ ఏమంటాడు తెలుసా? 3 సంవత్సరాలు రాత్రి మగళ్ళు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశా. అందుకనే సంఘం కాపాడబడింది. మీరు దీన్ని జ్ఞాపకం చేసుకొని మీరు నాకులాగా సంఘం కొరకు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించే ప్రార్థనా పరులుగా మీరు మారాలి. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. ప్రారంభపు వచనంలో అంటాడు, సంగమా మనం మందిరానికి వచ్చాం, వచ్చిపోయే వాళ్ళం కాదు, సంఘాన్ని కాపాడే కాపరులో మనం, సంఘాన్ని కాచే కాపరులో మనం. తమ్ముడు ఆ వచనం సంఘాన్ని కాపాడాల్సిన బాధ్యత చూడండి. అక్కడ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెను. ఏంటి మన బాధ్యత? మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దానికంటే ఎక్కువగా తల్లి అమ్మా మన ఉద్యోగాలు కాపాడుకుంటూ దానికంటే ఎక్కువగా మన పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి ఒక తల్లిగా నువ్వు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూ నీ భవిష్యత్తును కాపాడుకుంటూ దానికంటే మరి ఎక్కువగా ప్రతి క్రైస్తవుడు క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాచే కాపరిగా బ్రతకాలి. ఇది ఎవరి బాధ్యత? ఇది ఎవరి బాధ్యత? ఒక్క దైవజనుడి బాధ్యత కాదు, ఇది మనందరి బాధ్యత, మనందరి బాధ్యత. ఎందుకు కాపాడాలి మీకు తెలుసా? ఆది నుండి సంఘం మీద జరిగినంత దాడి, యేసుక్రీస్తు సంఘం మీద జరిగినంత దాడి ప్రపంచంలో ఏ ఆర్గనైజేషన్ మీద జరగలేదు, ఏ వ్యవస్థ మీద జరగలేదు. సంఘానికి వ్యతిరేకంగా రాజులు లేచారు, అధికారులు లేచారు, అధిపతులు లేచారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాలు సంఘానికి వ్యతిరేకంగా లేచాయి. రాజ్యాలు సంఘానికి వ్యతిరేకంగా లేచిన నేటి వరకు సంఘం నిలవబట్టడానికి కారణం ఏంటో తెలుసా? ఈ సంఘం రక్తపు పునాది, కన్నీటి పునాది. కన్నీటి పునాది మీద కట్టబడింది కనుక యేసుక్రీస్తు సామ్రాజ్యాన్ని ఎవ్వడు కోల్చలేకపోయాడు. అందుకని దైవజనమా, దేవుని పిల్లలుగా ఉన్న మనం సంఘాన్ని కాయటానికి అధ్యక్షులుగా దేవుడు మనల్ని నుంచాడు అన్న సంగతి తిరిగి క్రీస్తు ప్రాణం పెట్టి రక్తం కార్చి సంఘాన్ని కాపాడాడు. నేను ఎరిగా, జీవితంలో ఒక సత్యం గ్రహించా. దేవుని ఇంటిని నీ చేతులు కట్టగలిగితే నీ ఇంటిని నా దేవుడు కట్టడం ప్రారంభిస్తాడు. రహస్యం అంతా ఇక్కడే ఉంది. 24 సంవత్సరాల సేవలో నా కళ్ళతో చూసినవి, నా చెవులతో విన్నవి, సంఘాన్ని ఎవరు గుండెల్లో పెట్టుకుంటారో నా యేసయ్య వాళ్ళను గుండెల్లో పెట్టుకొని భద్రంగా చూసుకుంటాడు. ఎందుకు? సంఘం ఎవరిది? జ్యోతమ్మ గారిదా? సంఘం ఎవరిది? జార్జయ్య గారిదా? సంఘం ఎవరిది? జెర్మియాయి గారిదా? వింటున్నారు కదా? సంఘం యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సంఘం అంటే యేసయ్య ప్రాణమది. యేసయ్య ప్రాణం సంఘంలో ఉంది. సంఘాన్ని ప్రాణంగా చూసుకో, నిన్ను దేవుడు ప్రాణంగా చూసుకోవటం ప్రారంభిస్తాడు. ఎట్లా ప్రాణంగా చూసుకోవాలి? దైవ సన్నిధికి వచ్చి సంఘం కొరకు ఏడవాలి, ప్రార్థన చేయాలి, రోధిస్తూ ఉండాలి. ఎందుకంటే క్రూరమైన తోడేలు బయట నుంచి వస్తున్నాయి. ఈ క్రూరమైన తోడేలను మనం ఎదుర్కోవాలంటే కత్తి పట్టుకోవాల్సిన అవసరంలా, ఖడ్గం పట్టుకోవాల్సిన అవసరంరా. రా నీ దమ్మెంతో నా దమ్మెంతో తేల్చుకుందాంరా బహాబకి అని అనాల్సిన అవసరంలా. నువ్వు కార్చే కన్నీటి ప్రార్థనే శత్రువును నిలువరించటం ప్రారంభిస్తుంది. శత్రువును ధీటుగా ఎదుర్కోగలిగే శక్తి మన కన్నీటి ప్రార్థనలో దాగుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. అంతేనా? సంఘానికి బయట నుంచి తోడేల ద్వారా ప్రమాదం కాదు, ఆ ప్రమాదం కంటే ఇంకో ప్రమాదం ఉంది. ఏమన్నాడు ఒకసారి చెప్పండి. వంకర మాటలు మాట్లాడువారు, కొంచెం పెద్దగా చెప్పాలి సార్, వినపడలేదు నాకు అసలు. వంకర మాటలు మాట్లాడువారు
మీలో నుండే బయలుదేరుతారు అని అన్నాడు. అంటే చూడండి, ఒకప్పుడు స్ట్రైట్ మాటలు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు పౌలు పోయిన తర్వాత ఎట్లాంటి మాటలు మాట్లాడతారట? వంకర మాటలు. మీకు తెలుసా, సంఘానికి బయటోళ్ళ ద్వారా కలుగుతున్న ప్రమాదం కంటే సంఘానికి సంఘస్థుల ద్వారానే ఎక్కువ వినాశనం కలుగుతుంది. తమ్ముడు ఒకసారి ఆప్చి. ఈ కడవరి దినాల్లో సేవకుల ద్వారానే సంఘాలు పాడైపోతున్నాయి. ఎంతమంది సేవకులు సంఘాలను మింగట్లేదు, ఎంతమంది విశ్వాసుల ద్వారా సంఘాలు పాడుగాట్లేదు. అరే, భోజనాలు వడ్డించే చోట వడ్డించే ఆ పని నాకు ఇలా, అదిగో కొత్తగా వచ్చిన కృపానిధి గారికి ఇచ్చారు, ఆ రాజ్ కుమార్కి ఇచ్చారు, అదిగో సామ్యులకి ఇచ్చారు. ఎక్కడ? భోజనాలు వడ్డించే చోట. ఎక్కడ? ఒక పాట పాడే చోట. ఎక్కడ? ఓ 10 మంది పేర్లు పిలిచేటప్పుడు ఒక ఆయన పేరు మరిచిపోయారంట. 9 మంది పేర్లు గుర్తున్నాయి కానీ అనండి. అదే నీ పేరే గుర్తులేదు, మరి ఏం చేద్దాం? నా పేరు పెట్టి పిలవాలా అంటే నేనంత సీప్ అయిపోయానా? మీకు తెలుసా, మాంసం మొక్క దగ్గర సంఘం 3 మొక్కలు అయిపోయిందంటే. ఆమేనా? మాంసం మొక్క దగ్గర సంఘం 3 మొక్కలు అయిపోయిందట. అదే వాళ్ళు విశ్వాసులా పిశాసులా? ఒక మాట అడుగుతా, వాళ్ళు విశ్వాసులా పిశాసులా? ఎట్లా 3 పిశాసులేనా? రైట్, నువ్వు అన్నట్టే. ఎట్లా 3 ముక్కలైంది? ఇలాగే కృతజ్ఞత కూటం పెట్టి మటన్ వేసారట. మొత్తానికి వడ్డించేటప్పుడు అలా వడ్డించుకుంటా వెళ్తే ఈడికి 3 ముక్కలు పడ్డాయట, ఎదుటోడికి 9 ముక్కలు, ఇటుపక్కోడికి 7, ఇటుపక్కోడికి 5, అటుపక్కోడికి 12 పడ్డాయట. అంటే ఈ పని ఏం లేదు, మొక్కలు లెక్క పెట్టుకోవటమే. విన్నారా? నాకు 3, ఆడుకు 9, ఈడుకు 12, ఈడికి 5. మీకు ఈ విచిత్రం తెలుసా? ఆ భోజన పంక్తిలో నుంచి లేచి వినండి, ఇస్త్రాకులు అట్లా ఇసురు కొట్టి నాకు 3 ఎందుకు వేశారో తెలుసా? ఈడు 3 ముక్కలు వేసి 3 ముక్కల ద్వారా నా కులాన్ని చెబుతున్నాడు. మనోడు 3 అంట. 3 అంటే ఏంటి? డైరెక్ట్గా నన్ను అడగొద్దు, ప్రార్థన అయిపోయిన తర్వాత రండి, పూర్తి వివరం చెప్తా. పూర్తి వివరం చెప్తా. నేను 3 కాబట్టి నాకు 3 ముక్కలు వేసి నాకు అన్యాయం చేశాడు. అదిగో ఆడికి 12, ఈడికి 5, ఆడికి 7. ఒరే పిచ్చి మహారాజా, వాడు 3 ముక్కలే వేసాడు. నీ కిలో మాంసం తెచ్చుకొని వండుకునే సామర్థ్యం లేదా? 100గా కిలో మాంసం ఏం కర్మ, మేకనే కోసే సామర్థ్యం ఉండే. మేకను కోసుకొని తినొచ్చుగా. ఎక్కడ చూసినా ఈ భోజనాల దగ్గర చూడండి, విచిత్రం. మాంసం ముక్క దగ్గర సంఘం 3 ముక్కలు అయిపోయిందట. అంటే ఈ వంకర మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కడున్నారు? బిడ్డలారా, యేసయ్యని ఎప్పుడు ఒక మాట అడుగు, యేసయ్యా, ఈ చేతులు ఎప్పుడు కట్టే చేతులుగా ఉండాలి కానీ పడగొట్టే చేతులుగా ఉండకూడదయ్యా. నా చేతులు ఎప్పుడు అట్లా ఉండకూడదు. నా మాట ద్వారా కూడా క్రీస్తు శరీరమైన సంఘానికి ఎంత హాని కలిగేటట్లుగా నేను ప్రవర్తించకూడదు అని అంటూ, అలాంటి వ్యక్తులు సంఘాల్లో నుంచి లేవకుండా ప్రతి బిడ్డ కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన శత్రువు యొక్క రాకను అడ్డుకోవటం ప్రారంభిస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా, కొంచెం. ఎవరిని అడ్డుకుంటుంది? అందుకని అపోస్తులుడైన పౌలు వారు ఒక మాట అంటాడు దెస్సలోనియ సంఘంతో. చూడండి ఆ మాట, 2వ అధ్యాయం 7వ వచనం. 2వ దెస్సలోనియ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. నాతో కలిసి, ధర్మ విరోధ సంబంధమైన మర్మము, స్వరమెత్తాలి, ఎప్పటికే
క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. నెక్స్ట్, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. అందరూ నా వైపు చూసి టకామని సమాధానం చెప్పండి. ధర్మ విరోధి అంటే ఎవడు? ఇంకెవరు? ధర్మ విరోధి శత్రువైన సాతాను. ధర్మ విరోధి 7వ వచనంలో అంటాడు, ధర్మ విరోధి అప్పటి నుంచే వాడు బయలుపడాలని ప్రయత్నం చేస్తున్నాడు, క్రియ చేస్తూ ఉన్నాడు. అయితే క్రియ చేస్తున్నాడు కానీ వాడు ప్రవేశించలేకపోతున్నాడు. ఎప్పటి వరకు ప్రవేశించలేడు అంటే అడ్డగించేవాడు ఉన్నంత వరకే వాడు ప్రవేశించలేడు. అడ్డగించేవాడు తొలగించబడిన తర్వాత ధర్మ విరోధి ప్రవేశించి పాడు చేయటం ప్రారంభిస్తాడు. వినారు ఈ మాట? ధర్మ విరోధి ప్రవేశించి సంఘంలో ధర్మ విరుద్ధమైన కార్యక్రమాలు జరిగేటట్లుగా, క్రైస్తవ కుటుంబాల్లో ధర్మ విరోధమైన కార్యక్రమాలు జరిగేటట్లుగా, జీవం కలిగిన దేవుని మందిరంలో దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు జరిగేటట్లుగా వాడు పనిచేయటం ప్రారంభిస్తాడు. వినారు ఈ మాట? కొంచెం చర్చెస్లో సంఘంలో విశ్వాసులను బలపరచడానికి చిన్నప్పుడు టీ స్పూను దాని మీద నిమ్మకాయ పెట్టి, నేను తెలుగులోనే మాట్లాడుతున్నానమ్మా, ఎక్కడ నిమ్మకాయ పెట్టి, స్పూన్ మీద నిమ్మకాయ పెట్టి ఆ స్పూన్ నోట్లో పెట్టుకొని అక్కోళ్ళందరూ నడుచుకుంటా వెళ్ళి నిమ్మకాయ పడకుండా, వింటున్నారా? నిమ్మకాయ పడకుండా ఎవరైతే గమ్యస్థానానికి చేరారో వాళ్ళకి బైబిల్ గిఫ్ట్ అంట. ఒకప్పుడు బైబిల్ ప్రశ్నల మీద ఎవరైతే గెలిస్తే గిఫ్ట్గా ఇచ్చారో ఇప్పుడు ఏ పోటీ? దాన్ని ఏమంటారు? దాని పేరు నాకు గుర్తుకు రావట్లా. ఆహా, ఎంత మారు మనసు వచ్చింది తమ్ముడా నీకు. అది అక్కోళ్ళ మధ్యలో పోటీ అట. నేను అడిగే ఒక ఆయన, ఇదేం పోటీ అయ్యా అన్న అంటారు. ఆయన విశ్వాసులు అనండిట్లే, విశ్వాసులు బలపడటానికండి. ఏ ఒక్కళ్ళ అక్కడ నిలవబడి టీ స్పూన్ నోట్లో పెట్టుకొని వెళ్ళినోళ్ళు ఒక్కళ్ళు బక్కపలచగా ఉన్నవాళ్ళు లేరు. బలపడిన వాళ్ళేగా కాదండి. సంఘంలో స్థిరపడాలంటే ఎలాంటి యాక్టివిటీస్ చేయాలండి? ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే బలపడతారండి? యూత్ అందరికీ సపరేట్గా క్రికెట్ ప్రోగ్రాం ఒకటి, అక్కోళ్ళందరి మధ్యలో అంత్య అనండి. ఆ తర్వాత మీకు అర్థమైంది. ఆడేవా అక్క? ఆడు అంత్యాక్షరి కార్యక్రమం. సంఘం శరీర సంబంధమైన వాటి ద్వారా బలపడదో. ధర్మ విరోధి సంఘంలో ప్రవేశించకుండా ఉండాలంటే నీ కన్నీటి ప్రార్థన అడ్డగించేదిగా ఉంటుంది. నీ కన్నీటి ప్రార్థన అడ్డగించేదిగా ఉంటుంది. విన్నారా? అడ్డగించేవాడు తొలగించబడే వరకు ధర్మ విరోధి రాలేడు. అడ్డగించేవాడు ఎప్పుడైతే తొలగించబడతాడో ధర్మ విరోధి ప్రవేశిస్తాడు. ఎవరు అడ్డగించేవాడు? ఖచ్చితంగా చెప్తాను. 21 దినాల ఉపవాస ప్రార్థనలో ఏ తల్లి అయితే పాలు పంపులు పొంది సంఘక్షేమం కొరకు ప్రార్థించిందో ఆ తల్లి శత్రువును అడ్డగించే శక్తివంతురాలు. ఆ తల్లి, ఆ తండ్రి శత్రువును అడ్డగించే ఒక శక్తివంతుడు. ఆయన మన కన్నీటి ప్రార్థన శత్రువు రాకుండా అడ్డగించడం ప్రారంభిస్తాడు. కన్నీటి ప్రార్థన ఎంత అడ్డగిస్తుందా మన కంటికి కనపడదు, కానీ మనం చేసే ప్రార్థన ప్రభావం ఎన్ని అద్భుతాలు చేస్తుందో ఊహకు అందని దివ్యమైన స్థితి. దైవజనులు బౌన్స్ అనే ఓ భక్తుడు ప్రార్థనా శక్తిని గురించి ఒక అద్భుతమైన పుస్తకం, ఒకటి కాదు చాలా పుస్తకాలు రాశాడు. ప్రార్థనా జీవితం, ప్రార్థన ప్రాధాన్యత, ప్రార్థన రహస్యం, ఇలా ఎన్నో అద్భుతమైన పుస్తకాలు కేవలం ఒట్టి ప్రార్థన మీదే రాశారు. నా దగ్గర ఒక 3 పుస్తకాలు ఉన్నాయి. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం ఆ పుస్తకం చదువుతూ ఉంటే లండన్ దేశంలో జరిగిన ఒక యథార్థ గాథ, ఆయన చెవులతో విన్నది, ఆయన కళ్ళతో చూసింది, తాను బ్రతుకుతున్న ప్రాంతంలో జరిగిన ఒక యథార్థ ఘటన ఆ పుస్తకంలో రాశాడు. ఆయన రైల్వేలో పనిచేసేవాడు, చక్కటి భార్య, మంచి చక్కటి కూతురు. ఆయన బీ షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళాడు. రాత్రి 10:30 ప్రాంతంలో బీ షిఫ్ట్ డ్యూటీ ముగించుకునే ఆఖరి క్షణంలో ట్రైన్ ఏదో ప్రాబ్లం వస్తే ఆ పై క్యాబిన్ ఎక్కి ఆ క్యాబిన్ మీద పనిచేస్తా ఆయిల్ మీద కారు పెట్టాడు. జరున జారి ఆ పక్క మీద ట్రాక్లో పడిపోయాడు.
పక్కమటి ట్రాక్లో పడిపోయాడో లేదో సరిగ్గా అప్పుడే ఆ ప్లాట్ఫామ్ దగ్గర ట్రైన్ ఆగకుండా వాయువేగంతో వెళ్ళే ఒక ట్రైన్ వాయువేగంతో దూసుకుంటూ వెళ్తుంది. ఆ ట్రైన్ అక్కడ ఆగదు. ఇక చుట్టూతో ఉన్న పాసెంజర్లు కోవర్కర్స్ అయిపోయాడురా వీడు, చచ్చిపోయాడురా, ఆ ట్రైన్ అలా దాటిపోయిందా, వీని శరీరాన్ని మొక్కలు మొక్కలుగా చూస్తామని ప్రయాణికులు చెవులు మూసుకున్నారు, కళ్ళు మూసుకున్నారు. తోటి ఉద్యోగస్తులు గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. ట్రైన్ ఆగలేదు, అనుకున్నట్లుగానే వాయువేగంతో దూసుకొని వెళ్ళిపోయింది. ట్రైన్ అలా దూసుకొని వెళ్ళిపోయిందో లేదో ఈయన సజీవంగా లేచి నిలబడి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకమని ఆ పట్టాల మీదే నాట్యమాడుతూ దేవుని స్తుతించాడట. అప్పుడు చుట్టూతో అన్నారట, నీవు నమ్మిన నీ దేవుడు నిన్ను మర్చిపోలేదు, నీ ప్రార్థన నిన్ను మర్చిపోలేదు. ఎప్పుడు దేవుడు దేవుడు దేవుడిని పిచ్చి ప్రేమతో దేవుని ఆరాధిస్తావే, ఆ ప్రార్థనే ఆ భక్తే నిన్ను కాపాడింది. ప్రభుని స్తుతించారు. 11:30 ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. విన్నారా? ఇంటికి రావటంతో సహజంగా ఎప్పుడైనా బీ షిఫ్ట్ ముగించుకొని ఆ టైంలో ఇంటికి వస్తే గాఢ నిద్రలో ఉంటారు. ఆ సమయంలో ఇంటికి వస్తే భార్య కూతురు గాఢ నిద్రలో ఉంటారు. కానీ లోపల నుంచి లైట్స్ వెలుగుతున్నాయి. లైట్స్ వెలుగుతున్నాయి ఏంటి? ఎవరైనా గెస్టులు వచ్చారా, ఎవరైనా బంధువులు వచ్చారా? చూస్తే చెప్పులేమి లేవు. అయినా తలుపు కొట్టాడు. తలుపు కొట్టి కొట్టక మునిపే భార్య కూతురు పరిగెత్తుకుంటూ వచ్చారు. తలుపు తీశారు. తండ్రిని చూడటంతో కూతురు తండ్రి మీద పడి అమాంతంగా పడి, డాడీ మీకేం కాలేదు కదా, డాడీ మీకేం కాలేదు కదా, ఏడుస్తూ అడుగుతుందట. నాకేం కాలేదు కదా అని అడుగుతావేంటమ్మా, నాకేమైంది? ఈయనకి ఇలా జరిగిందన్న సంగతి కుటుంబీకులకు తెలియదు. ఆ రోజుల్లో టెలిఫోన్ సౌకర్యం అంతగా లేదు కదా, ఈ సమాచారం తెలియదు. నాకేమైందని అడుగుతావేంటి అని భార్య వైపు చూసేలోపు భార్య కళ్ళమెట్టి నీళ్లు పెట్టుకొని భర్త దగ్గరకు వచ్చి, ఏమండి మీకేం కాలేదు కదా, మీకే కీడు కలగలేదు కదా, ఏ ప్రమాదం కలగలేదు, ఎందుకమ్మా అట్లా అడుగుతారు, నాకేమైంది, నేను బాగానే ఉన్నాగా. అప్పుడు కుమార్తె మాట్లాడటం ప్రారంభించిందట. డాడీ సరిగ్గా 10:15 ప్రాంతంలో నేను నిద్రలోకి వెళ్ళిపోయా, అమ్మ కూడా పడుకుంది. 10:15 ప్రాంతంలో ఎవరో నా ప్రక్కకొచ్చి నన్ను పెట్టమని కొట్టి, ఇంకొక 15 నిమిషాల్లో మీ నాన్న చచ్చిపోబోతున్నాడు, మరణ వార్త మీ ఇంటికి రాబోతుంది, ఎవరో నన్ను పెట్టమని కొట్టి ఇంకో 15 నిమిషాల్లో నాన్న చనిపోబోతున్నాడు. నా చెవి దగ్గర చెప్పారు డాడీ. ఆ మాట వినటంతో తులిపడి లేచా, అమ్మని లేపా. అమ్మా ఇంకో 15 గంటలో నాన్నకేదో ప్రమాదం జరగబోతుందట, ప్రమాదం పొంచుందట, అమ్మా అమ్మా లేమ్మా నాన్న కొరకు ప్రార్థన చేద్దామని అమ్మ నేను ఒకరి చేతులు ఒకరం పట్టుకొని, డాడీ 10:15 నుండి ఇప్పటి వరకు మా డాడీకి ప్రమాదం కాకూడదయ్యా, ఈ కీడు రాకూడదయ్యా, ఒకవేళ మరణకరమైన స్థితిలో ఉంటే నువ్వు మరణాన్ని జీవంగా మార్చే దేవుడవు కదా, ప్రార్థన ద్వారా అడ్డగించే దేవుడవు కదా, మా నాన్నను కాపాడయ్యా, మా నాన్నను కాపాడయ్యా, నేను నా భర్తను కాపాడయ్యా, నా కూతుర్ను తండ్రి లేని దాన్ని చేయకని. అమ్మ డాడీ ఇప్పటి వరకు మేము ఏడుస్తూ ప్రార్థన చేశాం, డాడీ డాడీ మీకేం కాలేదు కదా. తండ్రి అట్లా కూతుర్ని కౌగిలించుకొని, చావవలసిన వాడినేనమ్మా, మీరు కార్చిన కన్నీటి చుక్కలే మరణములో నుండి నన్ను జీవానికి దాటించాయి. మీరు ఇక్కడుండి ప్రార్థన చేశారే, ఆ ప్రార్థన మరణాన్ని అడ్డగించింది, మరణాపాయపు స్థితిని అడ్డగించింది. ఎక్కడ కూర్చొని మీరు చేసిన ప్రార్థన మరణంలో నుండి జీవానికి దేవుడు నన్ను దాటింపచేసి. బిడ్లారా, 21 దినాలతో మన ప్రార్థన ఆపొద్దు. ఇది నా హృదయ భారం. 21 దినాలతో ఇక మా ప్రార్థన అయిపోయింది అని ఆగిపోకుండా ప్రతి అరుణోదయపు దినం కంఠధ్వని దేవునికి వినిపించుదువుగాక. ప్రతి రాత్రి నీ కుటుంబంలో కుటుంబ ఆరాధన జరుగునుగాక. నీ కుటుంబ ఆరాధనలో నీ కంఠం మోగబోవలసింది నీవు మరణించినప్పుడు మాత్రమే. బ్రతికిన కాలమంతా, నాసికా రంధ్రాలలో ఊపిరున్న కాలమంతా, కొంచెం కంఠమెత్తి ప్రార్థన చేయగలిగే బలమున్న కాలమంతా ప్రతి అరుణోదయపు దినం కంఠధ్వని దేవునికి వినిపించు. ప్రతి రాత్రి కుటుంబంలో ప్రార్థన చేసుకోవటం ప్రారంభించండి.
ప్రతి శనివారం, ప్రతి మంగళవారం ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. దేవుని మందిరానికి వద్దాం, కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేద్దాం. ఎందుకు కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి? ఒక్క మాట ఒక్క 5 నిమిషాలు చెప్పి ముగిస్తా. అపోస్తుడైన పౌలు వారు ఇలా అంటాడు, చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. గలతీ పత్రిక అందరూ చూడండి ఆ మాట. గలతీలకు రాసిన పత్రిక ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఇంకోసారి, ప్రసవ వేదన కలుగుచున్నది. పౌలు వారు సంఘబిడ్డలను ఎంత ముద్దుగా పిలుచుకుంటున్నాడో చూడండి. ఏమంటాడు చెప్పండి, కొంచెం గట్టిగా. ఇంకోసారి, నా పిల్లలారా. అసలు గలతీ సంఘానికి పౌలుకున్న బంధం బహు విచిత్రమైంది. ఓ చోట అంటారు పౌలు వారు ఇదే అధ్యాయంలో, లాజరస్ అన్నా, ప్రైజ్ ది లార్డ్, మీరు కనపడలేదన్నా. రైట్, విందాం. సంఘంతో అంటాడు, అంటే సంఘానికి సేవకులకు ఉండాల్సిన బంధం ఏ స్థాయిలో ఉండాలో అర్థం పట్టే వాక్యం ఇది. ఏమంటాడు తెలుసా? గలతీ సంఘమా, సఖ్యమైతే మీ కన్నులు ఓడబెరికి నాకు ఇవ్వటానికి మీరు సిద్ధపడ్డారు. ఏ మాట ఇది? సఖ్యమైతే నా కన్నులు ఓడబెరికి, మీ కన్నులు ఓడబెరికి నాకు ఇవ్వటానికి మీరు సిద్ధపడ్డారు. కళ్ళు ఓడబెరిగితే ఇక మనిషి ఏమైపోవాలి? గుడ్డోడైపోవాలి కదా. మేము గుడ్డోడం అయిపోయినా పర్వాలా, పౌలు బ్రతికుంటే చాలు, పౌలు చక్కటి చూపు కలిగి ఉంటే చాలు. అంత త్యాగం కలిగిన విశ్వాసులు గలతీ సంఘస్థులు. అమ్మా, అయ్యా, చర్చికి వచ్చే ఏ బిడ్డైనా సేవకులను చూసినప్పుడు, సేవకుల గురించి మాట్లాడేటప్పుడు, సేవకుల పట్ల ఎలాంటి గౌరవంతో కూడుకున్న ఆరాధనా భావం అని నేను అనలేను, కానీ ఆరాధన దేవునికి చెందింది. ఎలాంటి స్థానం సేవకుల పట్ల విశ్వాసికి ఉండాలో అంటాడు. సఖ్యమైతే మీ కన్నులు ఓడబెరికి మాకివ్వటానికి సిద్ధపడ్డారు. అలాంటి బంధం విశ్వాసులు సేవకుల పట్ల. సేవకుడు అంటాడు, నా పిల్లలారా, క్రీస్తు సారూప్యము మరలా మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రసవ వేదన. చాలామంది డాక్టర్లు ఇక్కడ ఉన్నారు. ఓ తల్లి పురిటి నొప్పులు అనుభవించేటప్పుడు 19 ఎముకలు ఒకేసారి పటమని ఇరిగిపోతూ ఉంటే ఎంత నొప్పి కలిగిద్దో అంత బాధ ప్రసవ వేదన. ఓ తల్లి శిశువును కనేటప్పుడు 19 ఎముకలు ఒక్క ఎముక ఇరిగిపోతేనే అల్లాడిపోతావు సార్. ఒకసారి నా చెయ్యి ఇరిగింది, అలా పడ్డాను, ఫట్మని సౌండ్ నాకు వినపడింది. అలా పడ్డానో లేదో ఎముక విరిగిన తోడనే ఎంత నొప్పి అనుభవించాను. ఒక్క ఎముక ఇరిగితేనే అంత నొప్పే. మంగళగిరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత నేను అన్న ఒకే ఒక్క మాట, సార్ నాకు తొందరగా మత్తు ఇంజెక్షన్ వేయండి సార్. ఎందుకంటే మా ఊరు నుంచి మంగళగిరి తీసుకెళ్ళటానికి రిక్షాలో తీసుకెళ్ళారు. రిక్షా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది కదమ్మా, రోడ్డు మీద చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది కదా. గమనించండి, ఆ రోజుల్లో రోడ్లు సరిగ్గా లేవు, గొంతుల రోడ్డు, దానికి తోడు రిక్షా ఎముకిరిగింది. గమనించండి, నొప్పి తట్టుకోలేక ఆ డాక్టర్ గారిని అడిగిన మాట, సార్ ఇంజెక్షన్ చేయండి సార్, మత్తు ఇంజెక్షన్ చేయండి సార్ అన్నాడు. ఒక్క ఎముక ఇరిగితేనే ఇంత బాధ ఉంటే 19 ఎముకలు ఒకేసారి పటమని ఇరిగిపోతే ఇంకెంత బాధ ఉంటుంది? పురిటి నొప్పులు అనుభవించే తల్లి అంత వేదన పడితే పౌలు అంటాడు, నేను కూడా అంత వేదన పడుతూ ప్రార్థించే ప్రార్థనా పరుని నేను. హాస్పిటల్ వేసుకొని యాంత్రికంగా చేసేది కాదు ప్రార్థన, జస్ట్ పెదాలు గదిపేది కాదు ప్రార్థన. ప్రసవ వేదన పడాలి సేవకుడు సంఘం కొరకు ప్రార్థించేటప్పుడు.
ప్రసవ వేదన పడాలి దైవజనురాలు సంఘం కొరకు ప్రార్థించేటప్పుడు. ప్రసవ వేదన పడాలి యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ఒక్కొక్క క్రైస్తవుడు ప్రార్థన చేసేటప్పుడు. అయ్యా అలా ప్రార్థన చేస్తే ఏం జరిగింది? ఆ ప్రార్థన మూలంగా క్రీస్తు సారూప్యము మీలో ఏర్పడింది అంటాడు. ఏ సారూప్యం? క్రీస్తు సారూప్యం. వినండి, సంఘానికి వచ్చే ప్రజలందరూ భక్తిగా ఉండరుగా, భక్తిహీనంగా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళకు భక్తిగా బ్రతకాలనే ఆశ ఉంది. ఆశ ఉండబట్టే కదా మందిరానికి వచ్చేది. అలా ఆశ ఉన్న దేవుని కొరకు బ్రతకలేని బలహీనతలు ఉంటాయే, వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేస్తే ఈరోజు భక్తిహీనుడిగా కనపడేవాడే, ఈరోజు భక్తిహీనంగా కనపడుతున్న ఆ బిడ్డే రాగల కాలంలో నీ ప్రార్థన ప్రభావము ద్వారా భక్తి కలిగిన బిడ్డగా తీర్చిదిద్దబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒకప్పుడు నిలువెచ్చని క్రైస్తవ జీవితం జీవించే ఆ క్రైస్తవుడే మన కన్నీటి ప్రార్థన ద్వారా నికార్సైన క్రైస్తవ జీవితం జీవించే ఒక శక్తివంతుడిగా మార్చబడతాడు. ఒకప్పుడు ద్విమనస్సు కలిగిన వ్యక్తి, కొంత లోకం కొంత దేవుడు, నామకార్థ క్రైస్తవ జీవితం జీవించే ఆ వ్యక్తే, విన్నారా, నీ కన్నీటి ప్రార్థన ద్వారా ఒకప్పుడు అన్ని దయ్యపు బుద్ధులే, విన్నారా, ఒకప్పుడు అన్ని దయ్యపు బుద్ధులే. దయ్యపు బుద్ధులున్నా మన కన్నీటి ప్రార్థన ద్వారా ఈరోజు దయ్యపు బుద్ధులు కలిగిన వాడే మనందరి కన్నీటి ప్రార్థన ద్వారా రేపు దేవుని బుద్ధులు కలిగిన వాడిగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. క్రీస్తు సారూప్యం నీలో నాలో ఏర్పడాలన్నా కన్నీటి ప్రార్థన అవసరం. ఆ సారూప్యం మనలో ఏర్పడితే మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు రెప్పపాటు కాలంలో రూపాంతరం చెందుతాం. ప్రభు ఎలా ఉన్నారో ఆ పోలికలోకి మార్చబడి పరలోకానికి వెళ్ళి యుగాయుగాలు ప్రభుతో కూడా ఉండే భాగ్యం దేవుడు మనకిస్తాడు.